హలో అండి, నేను మీ గీతారాణి. చాలా రోజుల తర్వాత మళ్ళీ ఒక కొత్త వీడియోతో అయితే మేము ముందుకైతే వచ్చేస్తున్నానండి. చూసారు కదా, ఈరోజైతే మేము మధ్యాంజనేయ స్వామి గుడికి అయితే వెళ్ళామండి. ఎలాగో చింతరకు దాకా వెళ్ళాం కదని చెప్పి మధ్యాంజనేయ స్వామి గుడికి అయితే వెళ్ళామండి. చూసారా, మా వారు పిల్లలైతే బండి మీద లోపలికైతే వెళ్తాను. నేను వీడియో తీసుకోవాలని చెప్పేసి నేను అక్కడ దిగిపోయాను. అక్కడ కొంచెం ఒక 1/2 కిలోమీటర్ అయితే ఉంటుంది. చాలా చేలుకి మధ్యలో ఉంటుంది అనమాట. చూసారు కదా, ఇదైతే మధ్యాంజనేయ స్వామి గుడి ప్రాంగణం అనమాట. ఎంట్రన్స్లో నేను మీకోసం అయితే ఒక వీడియో తీశాను. ఎందుకంటే చూడలేని వాళ్ళు ఎవరైనా ఉంటే కనుక చూస్తారో తెలుసుకుంటారో అని చెప్పేసి నేను ఈ విధంగా తీయడం అయితే జరిగింది. ఇది కంప్లీట్గా కూడా చేలు మధ్యలో అయితే ఈ మధ్యాంజనేయ స్వామి గుడి అయితే వెలిసిందనమాట. ఇక్కడంతా ఎంట్రన్స్లో షాపులు చూసారు కదా ఫ్రెండ్స్, ఇదంతా షాపులు అనమాట. మనకి ఆంజనేయ స్వామికి సంబంధించినటువంటి ప్రతి వస్తువు కూడా ప్రతిదీ మనకి ఇక్కడ దొరుకుతుంది. మనం ఇక్కడైతే కొనుగోలు చేసుకోవచ్చు. చూసారు కదా, చుట్టుపక్కల వాతావరణం అంతా, క్లైమేట్ అంతా, చుట్టుపక్కల అంతా కూడా మీరు చూడాలి. ఎందుకంటే మీరు ఎవరైనా చూడలేని వాళ్ళు ఎవరైనా ఉంటే కనుక మీకు ఉపయోగపడుతుందండి. ఇది ఎంట్రన్స్ ఆర్చి అనమాట. ఈ ఆర్చి దాటిన తర్వాత ఈ విధంగా కొట్లు అయితే ఉంటాయి. కొట్లలోనూ మేము అన్నీ చూసాం కానీ ఏమైతే తీసుకోలేదు. ఎందుకంటే మేము గుడి లోపలికి వెళ్ళి వచ్చిన తర్వాత తీసుకుందాం అనేసి మేము ఇంకేమీ తీసుకోకుండా ఉన్నాము. నేనైతే నడుస్తాను. చూసారు కదా, దూరం నుంచి మీకు సార్ జూమ్ చేసి చూపిస్తాను చూడండి ఫ్రెండ్స్. ఈ విధంగా అయితే ఉంది. మొత్తం అంతా కూడా చేల మధ్యలో ఒక దారి అయితే మంచిగా వేశారు. చేల మధ్యలో మొత్తం అంతా ఏర్పాటు చేశారండి. ఇక్కడ కావాల్సినటువంటి ఆంజనేయ స్వామికి సంబంధించిన అన్నీ కూడా మనకి ఇక్కడ అవైలబిలిటీగా దొరుకుతాయి. పిల్లల బొమ్మలు కానీ ఏదైనా చిన్న చిన్న ఆట వస్తువులు అవన్నీ కూడా మనకి ఇక్కడ అవైలబుల్గా ఉంటాయి అన్నమాట. ఇక్కడికి వచ్చేటప్పటికి లోపలికి ఎంట్రన్స్ గుడిది గాలిగోపురం కనిపిస్తుంది కదండి. గాలిగోపురం అయితే మధ్యాంజనేయ స్వామి గుడి ఎంట్రన్స్ అనమాట. ఈ చుట్టుపక్కల అంతా పార్కింగ్ ఏరియా ఈ విధంగా ఉంటుంది. ఇక్కడ ఎంట్రన్స్కి వచ్చేసేటప్పటికి ఈ విధంగా ఉంది. చూసారు కదా, ఎంట్రన్స్లోకి మనం వెళ్తున్నాము ఇప్పుడైతే. ఆ వెళ్ళేదారిలో కూడా ఈ పక్కన బాగా గాలిగోపురంకి దగ్గరగా కూడా మనకి షాపులు అయితే ఎదురైతాయి అన్నమాట. అటువైపు ఇటువైపు కూడా షాపులు అనేది మనకు కనిపిస్తూ ఉంటాయి. ఇక్కడ మన చిన్ననాటి జ్ఞాపకాలు, రేగొడియాలని లేకపోతే ఇలా చిన్న చిన్న ఐటమ్స్ కూడా అన్నీ కూడా మనకి అవైలబిలిటీగా దొరుకుతాయి. మన చిన్నపిల్లలు మన చిన్నప్పుడు జ్ఞాపకాలు అన్నీ కూడా మనకి ఇక్కడ వస్తాయి అన్నమాట. నారింజ మిఠాయి అని లేకపోతే రేగొడియాలని ఇలా ఈ విధంగా ప్రసాదాలు కూడా మనకి ఇక్కడ అమ్ముతారు. ఇది గుడికి ప్రాంగణం బయట అనమాట. ప్రాంగణానికి ఇంకా వెళ్ళక ముందే మనకి ఇదంతా మనకు కనిపిస్తుంది. చూసారు కదా ఫ్రెండ్స్, ఈ విధంగా అయితే బయట అంతా కూడా ఇలా ఉంటుంది. ఇటువైపు వచ్చేటప్పటికి మనకి అన్నదానం ప్లస్ గ్యాస్ కండెన్సాల అలా అంతా కూడా ఇటువైపు ఉంటుంది. అంటే బయటికి గాలిగోపురం బయటికి మనకి ఇదంతా చూడొచ్చు. మనం పార్కింగ్ ఏరియా కూడా మనం చూడొచ్చు. లోపలికి వచ్చేటప్పటికి మనం ఇలా వెళ్తున్నాం కదా, చూసారు కదా ఫ్రెండ్స్, ఇది మనం గాలిగోపురం లోపలికి. ఇక్కడైతే మనకు ఫోన్లు కానీ కెమెరాలు కానీ వీడియోస్ కానీ ఏమీ కూడా మనకి అవైలబిలిటీగా ఉండదండి. లోపలికి అసలు వెళ్ళనివ్వరు, లోపలికి తీసుకెళ్ళినవారు. ఆల్రెడీ పోస్టర్లు ఎక్కడికక్కడ పోస్టర్లు పెడతారనమాట. ఎట్టి పరిస్థితుల్లో మీరు వీడియోలు తీయకూడదు, ఫోటోలు తీయకూడదు అని చెప్పేసి మనకి అక్కడ పెడతారండి. నెక్స్ట్ వచ్చేటప్పటికి ఇక్కడంతా కూడా మనం ముందే ఇక్కడ కాళ్ళు కడుక్కోవడం, కాళ్ళు అవి కడుక్కుని లోపలికైతే మేము ఎంటర్ అయిపోయాం. అక్కడంతా కూడా కొంచెం ఆ ప్రాంగణం లోపలికి మాత్రమే ఫోన్ ఎంట్రన్స్. బాగా గర్భగుడి దాకా అయితే ఫోన్ ఎంట్రన్స్ అయితే లేదు. ఇక్కడ లోపల వైపు అండి ధ్వజస్తంభం దగ్గరికి మనకి ఇక్కడ లోపలికి వచ్చేటప్పటికి ఈ విధంగా అయితే ఉంటుంది. మా పిల్లలు అయితే అసలు పరిగెడుతూనే ఉన్నారు, అసలు ఎంత మాత్రం కూడా ఆగలేదు. అది పైనుంచి వాళ్ళు నడుస్తున్నారు, కింద నుంచి నడుస్తున్నారు అన్నమాట. ఈ విధంగా ఉంది లోపలంతా కూడా. చుట్టూతా గాలిగోపురం లోపల నుంచి నేను గర్భగుడి తీద్దామని చెప్పేసి నేను జూమ్ చేశాను కానీ అది లోపలికంటే క్యాప్చర్ అవ్వలేదు. లోపలికంటే మనకి కనిపించలేదు అనమాట. ఇది స్వయంగా వెలిసిందంటండి.
లోపల ఎలా ఉంటుందంటే మొత్తం ఒక చెట్టు లోపల నుంచి ఉంటుందన్నమాట మధ్యాంజనేయ స్వామి గుడి. అంటే చెట్టు కింద ఆయన ఉంటారు మధ్యాంజనేయ స్వామి. పైనుంచి వర్షం పడినా కానీ లోపల గర్భగుడి అయితే తడవదంటండి. అదే ఇక్కడ మహత్యం. స్పెషల్గా చెప్పాల్సిన విషయం ఏంటంటే అది మాత్రమే. ఎందుకంటే లోపల నుంచి మనకి ఎటువంటి వర్షం వచ్చినా సరే అక్కడ దేవుని విగ్రహం మట్టుకు అసలు ఎట్టి పరిస్థితుల్లో తడవదన్నమాట. చూసారు కదా, ఇక్కడ అన్ని రకాల మొక్కలు మనం ఎన్ని అయితే చూడాలనుకుంటున్నామో ఒక నర్సరీ కంటే కూడా అన్ని రకాల మొక్కలు కూడా ఇక్కడ అన్ని రకాల మొక్కలు చాలా చక్కగా కేర్ తీసుకుని పెంచుతున్నారండి. చూసారు కదా, ఇదంతా ప్రాంగణం అన్నమాట. గుడి లోపల ప్రాంగణం మొత్తం. ఏ మొక్కకి ఆ మొక్క విశిష్టత చెప్తారు, అక్కడ మనం చదువుకోవాలి. మనకి అది ఏ మొక్కని మనం ఎవరిని అడగక్కర్లా, ఎందుకంటే అక్కడ ఆల్రెడీ రాసి దాని యొక్క ప్రత్యేకత కూడా మనకి కంప్లీట్గా వివరంగా వివరిస్తారన్నమాట. చూసారు కదా, ఇలా అన్నమాట. ఈ విధంగా ఉంటుంది. ఇదంతా కూడా ఒక వనంలాగా అనిపిస్తుంది. ఇటువైపు వచ్చేటప్పటికి దారి వచ్చేటప్పటికి మనం స్వయంగా పాల పొంగలి మనం సొంతంగా వండుకోవచ్చు. మనం కట్టెలు పట్టుకెళ్ళి పాలు పట్టుకెళ్ళి మనకు కావాల్సిన సామాగ్రి అంతా పట్టుకెళ్ళి మనం ఈ లోపల మనం వండుకోవడానికి మనకు అవకాశం ఇస్తారు. వాళ్ళు వండి ఏ అవసరం లేకుండా మనము వండుకునేటువంటి అవకాశం కూడా ఇక్కడ మధ్యాంజనేయ స్వామి గుడిలో మనకి అవైలబిలిటీగా ఉందండి. ఇక్కడికి వచ్చేటప్పటికి అద్దాల మండపం కూడా ఉంటుందండి. అద్దాల మండపం అంటే లోపలంతా కూడా అద్దాలతోనే అమర్చి ఉంటుంది. దేవుడు అద్దాల నుంచి మనం చూడాలన్నమాట దేవుడిని. ఇటువైపు వచ్చేటప్పటికి మళ్ళీ మనము ఎంట్రన్స్లోంచి ఎంటర్ అయ్యాం కదా, ఆ దారంతా కూడా మనం చూపిస్తున్నాను మీకు. చూడండి ఫ్రెండ్స్, ప్రతి గుడి చుట్టూతా కూడా చాలా రకాలైనటువంటి ఆంజనేయ స్వామిని మనం అమర్చి చేసి ఉంచుతారన్నమాట. ఇక్కడ చూసాక మీకు అద్దాల మండపం అని చెప్పాను కదా, అద్దాల మండపం జస్ట్ అలా చిన్న వీడియో మాత్రమే. అక్కడ తీయలేదండి వీడియో, తీయకూడదు దేవుడి గుడి కదా అని అన్నారు. అందుకే నేను తీయకుండా ఉన్నాను. చిన్నది జస్ట్ మీకు చూపించడం కోసం అద్దాల మండపం ఎలా ఉంటుందో చూపించడం కోసం చూపించాను అన్నమాట. ఇది వచ్చేటప్పటికి అద్దాల మండపం పక్కన ఉన్నటువంటి ప్రాంగణం అన్నమాట. ఇదంతా కూడా ఇటు సైడ్. ఫైనల్గా గర్భగుడి దగ్గరికి వెళ్ళి మేము దర్శనం అయితే చేసుకున్నాము. తిరిగి ప్రయాణం కూడా చేసేసాం. ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్.